హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి అలాగే డబుల్ బెడ్రూమ్ల గురించి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను. గవర్నమెంట్ ఈ ఇందిరమ్మ ఇళ్లకు బదులుగానే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయబోతున్నారు. అలాగే ప్రజాపాలనలో ఎంతోమంది ఇందిరమ్మ ఇళ్ళ గురించి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. తర్వాత లిస్టు విడుదల చేసి సర్వేలు అయితే చేశారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇందిరమ్మ ఇళ్లకు బదులుగా డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయబోతున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్లు కేవలం L2 వారికి మాత్రమే ఇవ్వబోతున్నారు. మళ్ళీ రీఎంక్వైరీలు ఎప్పుడు చేయబోతున్నారు, ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వబోతున్నారు, అసలు ఈ ఇల్లు ఎక్కడ వచ్చాయి, ఎలా తెలుసుకోవాలి, మనకు ఎలా తెలుస్తాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ L2లో నేమ్ వచ్చిన వారికి డబుల్ బెడ్రూమ్లను అయితే పంపిణీ చేయబోతున్నారు. మళ్ళీ రీఎంక్వైరీ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే చాలామంది ఇల్లు ఆస్తులు ఉన్నవారికి ఈ L2లో నేమ్ వచ్చింది. సో మళ్ళీ రీఎంక్వైరీ అయితే చేయబోతున్నారు. అలాగే ఈ ఇల్లు వచ్చాయని ఎలా తెలుసుకోవాలి అంటే మన ఫోన్స్కి కాల్స్ కానీ మెసేజెస్ కానీ అయితే చేస్తున్నారు. అలాగే ఎక్కడ ఇల్లు వచ్చాయని డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఏప్రిల్లో అయితే ఇవి పంపిణీ చేయబోతున్నారు ఈ డబుల్ బెడ్రూమ్లు. ఆలోపు ఇంకొకసారి రీఎంక్వైరీ అయితే చేయబోతున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.